అమ్మ గోదావరి అమ్మా గోదావరి అంటేనే పవిత్రమైన గోదావరి. ఇటు చూడమ్మా కెమెరాకి 2027 ఇటు చూడమ్మా ఆడియన్స్ కలిసి చూసి చెప్పమ్మా గోదావరి పుష్కరాలు. అందుకని మేము చెప్పేది ఏంటంటే మేము గోదావరి జిల్లా ఆడపడుసులు, గుంటూరు జిల్లా ఆడపడుసులు, గుంటూరు జిల్లా కోడళ్ళు అందరూ మా గోదావరికి వచ్చి పుణ్య నదిలో స్నానం చేసి మీరు ప్రశాంతంగా మళ్ళీ నీళ్ళకి మీరు తిరిగి రండి. మాకు భోజనాలు బెటరమ్మా. మమ్మల్ని అదే చెప్తున్నాను మేడం, మమ్మల్ని కలవండి. గోదావరి జిల్లాలో రాజమండ్రిలో మక్క వాళ్ళు ఉన్నారు, ఊర్లో మక్క వాళ్ళు ఉన్నారు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరిళ్ళకి అక్కాళ్ళ ఇంటికి అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం. ఓకే, ఏం పెడతాం అమ్మ? మాకు మీకు ఏది కావాలో అదే పెడతా. పెట్టడం సమస్య కాదు. అక్కడ 3 నదులు ఉన్నాయి. 3 నదులు ముంచుతాం మమ్మల్ని. స్నానాలు చేస్తే ఇంకా మంచిది. మేము 11 రోజులు 11 స్నానాలు చేస్తాం. ఓకే ఓకే, మీ గోదావరి మీరు కూడా వచ్చి ఆ పుణ్యం కొంచెం మీరు కూడా పొందాలని మనస్ఫూర్తి. ఎప్పుడమ్మా గోదావరి పుష్కరాలు? 2027 జూన్ జూలైలో వస్తుంది మేడం. ఓకే, అదిగో ఆగస్టు 27. మీ జిల్లాలో కవులు, కళాకారులు, డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారమ్మా? వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? వివి వినాయక్ గారు చాగల్లు ఆయన ఉన్నారు. ఆయన మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఆయన నేను చూశాను కాబట్టి. వాళ్ళ నాన్నగారు చాగల్లు ప్రెసిడెంట్ గారు, అందువల్ల ఎందుకంటే ఆయన కొంచెం నాకు తెలుసు. ఇంకా తర్వాత పెద్దగా మేము బయటకు వచ్చింది ఏమి ఉండదు. అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఆయన ఒక్కడనే చూశాను. ఇంకా గోదావరి జిల్లాలో మా అమ్మ వాళ్ళది కాపవారం, ఆ కాపవారం ప్రెసిడెంట్ మా మామయ్య, అట్లా ఆయన తెలుసు. చెర్ల నాగరాజు గారని, ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయాడు. అదే అంతవరకు. ఏ పార్టీలో చేశాడు ఆయన? తెలుగుదేశంలో ప్రెసిడెంట్ గా చేసి చనిపోయాడు తప్ప ఇంకా దేనిలో ఎప్పుడు ఏం చేయలేదు. మొన్న ఇప్పుడు గ్లాస్ అని కొట్టుకుంటున్నావు కదా? ఆ గ్లాస్ ఆనాడు ఈనాడు ఏనాడు మా మొగలు తిరిగి బిడ్డ, పులి బిడ్డ. ఇప్పుడు గ్లాస్ కా సైకిల్ కా ఓటు అది చెప్పు, కరెక్ట్ చెప్పు. నేను నా తండ్రి ఇచ్చిన జీన్స్ సైకిల్, ఇప్పుడు నా కొడుకు ఇచ్చిన జీన్స్ గ్లాస్. ఇది పక్కా. ఇప్పుడు నువ్వు కొడుకు తండ్రి మాటల్లో ఉంటున్నావు. నీకంటూ స్వతంత్రం లేదా? ఎవరికి ఓటు వేయాలా? నేను తీసుకోను, నా ఫ్యామిలీ మీదే పెడతా. డిపెండ్ అంతా నా ఇంట్లో వస్తువులు కానీ నాది కానీ నా మనసు అంతా నా ఫ్యామిలీ. ఏజ్ మా అన్న మీద ఏం పెట్టవా? భర్త మీద ఏం పెట్టవా? భర్త మీద ఏం పెట్టవా? తండ్రి కొడుకేనా? ఇగో ఉండు, మా అన్న గోదావరి నుంచి అల్లా వచ్చి చేసుకున్నాడు కాబట్టి. ఇటు చూడు, నాకెళ్ళి కెమెరాకెళ్ళి చూడు. మా అన్న మీద ఏం పెట్టవా? మీ అన్న గురించి అసలు చెప్పుకునేది ఏమి లేదాడా. ఆయన మహారాజు, మహాదేవుడు. నేనేం చెప్పను అసలు. మంచోడు అబ్బా చాలా. మా గుంటూరు వాళ్ళు అంత మంచోడు. మరి గుంటూరు వాళ్ళు అందరూ ఎలా ఉంటారు నాకు తెలియదు కానీ తెలుసు. నా మూడు దేవుడు అంతే. ఆ మహానుభావుడికి రోజు దండం పెట్టుకోవటమే. అవును కాదు, మా గుంటూరు వాళ్ళు అందరూ కూడా మంచోళ్ళే. నువ్వు ఆప్యాయంగా నేనే అందరితో బానే ఉంటాను. నేను స్టేడియం ఎన్టీఆర్ కలుస్తాను. ఇగో విను మా నా మొగుడే పౌడుకోవాలి కదా, నేను మొగలు పౌడుకుంటాను. అందుకని నా భర్తకే వందనాలు. ఇగో ఇటు చూడు ఒక్కసారి. వీరు శాంతం మా వాళ్ళందరినీ పిలిచినందుకు నీకు థ్యాంక్స్ చెప్తూ, మీ గోదావరి జిల్లాలో కూడా మంచి డైరెక్టర్లు, మంచి సంగీతం వాళ్ళు ఉన్నారు. రాజమౌళి డైరెక్టర్ గారు మీ గోదావరి జిల్లా ఆయనే. తర్వాత వాళ్ళ బ్రదరు పాడతాడు చూడు, ఆయన పేరు ఏం పేరు? కీరవాణి గారు. ఈ పాట పాడుద్ది చూడు, ఒక్కసారి ముద్దు పెడితే అమ్మ భలేగుంటుంది ఆ పాట. శ్రీలేఖ ఆ అమ్మాయి అక్కడ వాళ్ళే. ఇంకా వాళ్ళ ఫాదరు డైరెక్టర్ అక్కడ వాళ్ళే. మన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు, చిరంజీవి గారు అక్కడ వాళ్ళే. పెద్ద పెద్ద మెయిన్ యాక్టర్ కృష్ణరాజు గారు అక్కడే. ఇంకా అత్తిలి లక్ష్మి అనే ఆమె అక్కడ. మా గజల్ శ్రీనివాస్ గారు కూడా గోదావరి జిల్లానే. మంచి సాంగ్స్, తెలుగు భాష. చిన్న చిన్న యాక్టర్లో ఈ మధ్యకాలంలో చనిపోయిన, ఆరోగ్యాలు సరిగ్గా లేకుండా చనిపోయిన చిన్న చిన్న యాక్టర్లు కూడా చాలా మంది గోదావరి జిల్లా. గోదావరి కళలకు నిలయం. పచ్చని గోదావరి తల్లి దీవెనలతో ఆ గోదావరి ఆడపడుచు కూడా గొప్పలో పోకుండా మా గుంటూరు కోడలుగా 10 కాలాలు పచ్చగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ. అమ్మాయి గుంటూరు వచ్చిన గుంటూరు అయిపోయిందా నీ వీడియో?